పవిత్ర జైరామ్, చంద్రకాంత్ వీరిద్దరి గురించి లోకమేమనుకున్నా వీరు మాత్రం వీరిది అపురూప బంధమనే అనుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని, శరీరాలు వేరు కానీ మనస్సు ఒక్కటేనని భావించారు. అందుకే భర్తతో విడిగా ఉంటున్న పవిత్ర కోసం భార్యాబిడ్డలను కూడా వదిలేసి వచ్చాడు చంద్రకాంత్. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఊరికే అన్నారా పెద్దలు? వీరి జీవితంలో కూడా ఊహించని ఘటనలు ఎదురయ్యాయి. విధి వక్రీకరించింది. ఆ ఇద్దరిని మృత్యువు వేరు చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో పవిత్ర తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. చంద్రకాంత్ మాత్రం ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. పవిత్ర ఎక్కడుంటే తాను కూడా అక్కడే ఉండాలని అనుకున్నాడు. ఆమె లేని లోకం తనకు నరకం అనుకున్నాడు. అందుకే బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచాడు. పవిత్ర జైరామ్, చంద్రకాంత్లది ఒక విచిత్రమైన బంధం. వారు తొలిసారిగా కలుసుకున్నది సీరియల్ సెట్లోనే. ఆ సీరియల్లో వారి క్యారెక్టర్లు కూడా అక్కా తమ్ముడు క్యారెక్టర్లే కానీ ప్రియురాలు ప్రియుడు క్యారెక్టర్లైతే కాదు. కానీ తొలినాళ్లలో పవిత్రకు తెలుగు సరిగా వచ్చేది కాదు. డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడేది. అందుకు కారణం ఆమె కన్నడ నటి అవ్వడమే. కన్నడలో ఆమె నటన చూసిన తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను ఏరికోరి మరీ తెలుగు సీరియల్లో పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో చంద్రకాంత్ ఆమెకు తెలుగు నేర్పించాడు. డైలాగులు పలకడంలో సహాయపడ్డాడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. 2018 నుండి వారి బంధం బలపడ్డం స్టార్ట్ అయ్యింది. ఒకానొక సందర్భంలో పవిత్రకు షూటింగ్ స్పాట్ లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవగా చంద్రకాంత్ ఆమెకు సహాయపడ్డాడు. ఆమెను ఆ ప్రమాదం నుండి బయటపడేశాడు. అక్కడి నుండి వారు మరింత దగ్గరయ్యారు. కరోనా తర్వాత నుండి వారు ఇద్దరూ కలిసి మణికొండలోని అల్కాపురి కాలనీలో ఒక ఫ్లాట్ తీసుకుని అందులో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. వారి బంధానికి కొందరు సహజీవనమని పేరు పెడితే మరికొందరు వివాహేతర సంబంధమని పేరు పెట్టారు. ఏది ఏమైనా జీవితం సాఫీగా సాగుతోంది. ఇద్దరి కెరియర్ కూడా మంచి స్పీడ్ మీదుంది. ఇద్దరికీ చేతి నిండా పని. చంద్రకాంత్ కేవలం సీరియల్స్ లో మాత్రమే నటిస్తున్నప్పటికీ పవిత్ర మాత్రం సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తోంది. బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి సినిమాలో కూడా నటించింది పవిత్ర. ఆ క్రమంలోనే మరో సినిమాకి సైన్ చేసేందుకు పవిత్ర చంద్రకాంత్తో పాటు ఆమె సోదరి డ్రైవర్ను వెంటబెట్టుకుని బెంగళూరు వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో చంద్రకాంత్కు గాయాలవడం చూసి భయపడి పవిత్రకు హార్ట్ అటాక్ వచ్చిందని, పైగా అంబులెన్స్ రావడం ఆలస్యమై ఆమె చనిపోయిందని కథనాలు వచ్చాయి. అయితే ఆ ప్రమాదంలో పవిత్రకు రిబ్స్ బ్రేక్ అయ్యి శ్వాస తీసుకోలేకపోవడం వల్ల చనిపోయిందని మరో టాక్ కూడా ఉంది. ఎంతో ఇష్టపడిన పవిత్ర తాను చూస్తుండగానే ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ దుఃఖంలో నుండి చంద్రకాంత్ బయటకు రాలేకపోయాడు. నిత్యం పవిత్ర నామస్మరణం, నిత్యం పవిత్ర చింతనలోనే గడిపాడు. ఈ మధ్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉందని, ఎక్కువ కాలం బ్రతకనని చెప్పాడు. పవిత్ర చనిపోయి వారం రోజులు కూడా గడవక ముందే చంద్రకాంత్ కూడా కన్నుమూశాడు. తన భార్య బిడ్డలను శోకసంద్రంలో ముంచేసి తాను మాత్రం శాశ్వతమైన ప్రశాంతతను పొందాడు. సరిగ్గా 2 రోజుల క్రితం జరిగిందేంటంటే చంద్రకాంత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. పవిత్ర, నువ్వు తిరిగి రా, నువ్వు రాలేదంటే నేనే నీకోసం వచ్చేస్తా అని ఆ పోస్ట్లో ఉంది. ఆ పోస్టు చూసిన చంద్రకాంత్ భార్య పెద్దలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. చంద్రకాంత్ మాత్రం నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాదని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. వారంతా అది నిజమనే అనుకున్నారు. కానీ చంద్రకాంత్ మాత్రం తాను అనుకున్నదే చేశాడు. సరిగ్గా పవిత్ర పుట్టినరోజు నాడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తిని విడిచి ఉండలేక చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనాన్ని రేకెత్తించింది. పైగా ఇది వివాదాలకు కూడా తావిస్తోంది. సెలబ్రిటీలను సామాన్య ప్రజలు అనుకరించడం మామూలే. అలాంటిది హిట్ సీరియల్స్ ద్వారా ప్రజలకు దగ్గరైన చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించడం అనేది సమాజంలోనికి తప్పుడు సంకేతాలు పంపించడమే అవుతుంది అంటున్నారు నిపుణులు.